బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇటు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. వాయుగుండంగా బలపడే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్. ఇటు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం, అలాగే తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అలాగే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒక రకంగా నెక్స్ట్ 4 రోజులు మనం చూస్తే ఎల్లో అలర్ట్ కాస్త ఆరెంజ్ అలర్ట్గా మారే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ కూడా రెడ్ అలర్ట్గా కూడా మారే అవకాశం ఉంది. మనం గతంలో చూసాం. మనం గత వర్షాల సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మనకి ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ కురిశాయి. ఒక రకంగా క్లౌడ్ బర్స్ట్కి సంబంధించిన వర్షాలు వరదలు కూడా మన తెలంగాణ తెలుగు రాష్ట్రాలను ముంచెత్తాయి. సో మొత్తం మీద అయితే నెక్స్ట్ 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరామకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివరామకృష్ణ, చెప్పండి, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది? రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన అయితే ఉందని చెప్పి 4-5 రోజుల నుంచి ఈ వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా విషయంలోకి వెళ్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని, అయితే దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. ఈ నెల 23 తేదీ నుంచి 25 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేస్తున్నారు. ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని చెప్పి తెలిపారు. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం అయితే ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ వర్షాలు పడినప్పుడు ఎవరు చెట్ల కింద నిలబడవద్దని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేశారు. పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు వాతావరణ శాఖ. లోతట్టు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా అధికారులు అయితే సూచించారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి ఎక్కడికెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తున్నారు. కళ్యాణ్, రైట్. శివరామకృష్ణ, ప్రభుత్వం ఒకవేళ హాలిడేస్ డిక్లేర్ చేసే అవకాశం ఏముందా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ కాలేజెస్ కానీ స్కూల్స్కి సంబంధించి? ప్రస్తుతానికి కళ్యాణ్ హాలిడేస్ డిక్లరేషన్ దానికోసం అయితే ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు. పడే వర్షాలు బట్టి ఏ విధంగా ఉంటాయి, వర్షాలు పడే దాన్ని బట్టి ఈ డెసిషన్ అయితే తీసుకుంటారు. ఏదైనా ప్రభుత్వం అధికారులు అయితే అప్రమత్తం చేస్తుంది. ఎక్కడికక్కడ అలర్ట్ గా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని చెప్పి వీళ్ళంతా ఉన్నారు. అయితే ఎటువంటి ఈ భారీ వర్షాలు పడినా మేము అలర్ట్ గా ఉన్నామని చెప్పి ప్రభుత్వ అధికారులు కానీ ఈ కలెక్టర్ ఆఫీసు సిబ్బంది కానీ అయితే తెలియజేస్తున్నారు. కళ్యాణ్, అయితే శివరామకృష్ణ, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఈ 3-4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్న కారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖకు సంబంధించి వాళ్ళు ఎలాంటి ప్రధానంగా వర్షాలు కానీ మొదలైతే మట్టుకి ఎవరో పని ఉంటేనే కానీ బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లలోనే ఉండాలి. అయితే లోతట్టు తీర ప్రాంతాల ప్రజలకైతే మట్టుకి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెప్పి అధికారులు అయితే సూచించారు. ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎవరికి ఎటువంటి నష్టం ఉండదని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నారు. కళ్యాణ్, రైట్. శివరామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు తెలంగాణలో అలాగే ఇటు ఆంధ్రాలో రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. వాయుగుండంగా బలపడే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రభావంతో మొత్తానికైతే వచ్చే 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి అలాగే 25 వరకు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అలాగే మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్తారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలి. అలాగే రానున్న 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రయాణాలు ఏమన్నా ఉంటే దాన్ని తగ్గట్టు కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నిత్యావసరాలు కానీ అలాగే మెడిసిన్స్ కానీ ఏవైతే కావాలో వాటన్నిటి కూడా ముందే తెచ్చి పెట్టుకునే ప్రయత్నం చేయండి. అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇప్పటికైతే వాతావరణ శాఖ అలాగే అధికారులు కూడా
హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు దక్షిణ అండమాన్ని ఆనుకొని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. సో దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే పశ్చిమ వాయువ దిశగా కదులుతున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక తెలంగాణలో సోమవారం నుంచి బుధవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియపరుస్తుంది. ఇటు మనం చూస్తే కనుక గురువారం ఖమ్మం, అలాగే నల్గొండ, అలాగే సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తుంది. అలాగే శుక్రవారం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికైతే చెప్పుకొచ్చింది. గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఆల్రెడీ కురిశాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నట్లుగా ఇటు వాతావరణ శాఖ వెల్లడించింది. సో మొత్తం మీద అయితే రానున్న 4 రోజులు ఇటు తెలంగాణ, అలాగే ఇటు ఆంధ్రాకి సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించి చాలా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా మీరు అన్నీ ప్లాన్ చేసుకోండి. ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో ఒకసారి వాతావరణ శాఖకు సంబంధించిన హెచ్చరికలు పాటించండి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న ఈ అల్పపీడనం ద్వారా ఇటు తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది, అలాగే ఇటు ఆంధ్రాకు కూడా భారీ వర్ష సూచన ఉంది. మీరు లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో, అలాగే మత్స్యకారులు ఎవరైతే సముద్రంలో వేటకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వేటకు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికైతే హెచ్చరికలు అధికారులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే మనం గతంలో చూసాం, హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకొని ట్రాఫిక్ కూడా స్తంభించి అస్తవ్యస్తమయ్యే పరిస్థితులు ఉండబోతున్నాయి. సో ఒక్కసారి ఐటీ ఎంప్లాయీస్, కాలేజెస్, స్కూల్స్, అలాగే వర్క్ చేసే వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. మీతో పాటు ఒక అంబ్రెల్లా కానీ ఒక రెయిన్ కోట్ కానీ క్యారీ చేసే ప్రయత్నం చేయండి. అలాగే కుదిరితే అవసరం ఉంటే ప్రభుత్వం దీనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు కనుక కురిస్తే కనుక గతంలో మనం చూసాం క్లౌడ్ బస్సులని మనం గతంలో కూడా చూసాం. అలాంటి క్లౌడ్ బస్సులు కనుక ఉంటే కనుక ప్రభుత్వం ఖచ్చితంగా స్కూల్స్కి, కాలేజెస్కి, అలాగే ఆఫీసెస్కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఆర్టీవీని ఎప్పటికప్పుడు వీక్షిస్తూ ఉండండి. వెదర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం. మీ ఏరియాలో